జయ శ్రీరామ్. శ్రీరామజయం. సకల జనులకు శుభం. శ్రీరామచంద్ర, నీ నామం మధురాతి మధురం, సర్వజనులకు ఆనందకరం. సర్వజనులు నీ నామహిమ చేత ఆనందిస్తుంటారు. అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సుఖశాంతులతో ఉండేలాగా ఆశీర్వదించు. శ్రీరామచంద్ర పాహిమాం రక్షము. వినేశీలు అడిగినప్పుడు, నాయన మనకు తత్వజ్ఞానం తెలియపడేటువంటి తత్వము అంటే సత్యము, అది ఒక సత్యాన్ని తెలియజేసేటటువంటి ఈ యొక్క పద్యం మహోన్నతమైంది. ఆ పద్యం ఏమిటంటే సుమతి శతకంలో పద్యం చెప్పింది, కమలములు నీటబాసిన కమలాత్మని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుదురు సత్యము తుమతి. కమలములు నీటబాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుదురు తథ్యము సుమతి. ఇది 100% సత్యము సుమతి. అయినా ఈ యొక్క పద్యం ఎంత అద్భుతమైన పద్యం అంటే లోక సత్యం, ఇది లోక సహజం కూడా. ఇది ఒక చోట జరిగింది, ఒక చోట జరగలేదని చెప్పడానికే లేదు. అందరి జీవితాల్లో జరిగే ఉంటుంది. ఎందుకంటే స్నేహము అనేది ఎంతో గొప్పది. అయితే అవకాశం వచ్చినప్పుడు స్నేహాలకి వెనుక వెన్నుపోటు, పెద్ద పోటు, పెద్ద కత్తుకొని ఇప్పుడు గుచ్చేసేది. అయ్యో మిత్రుడు పాపం, మిత్రుడిలా గిత్రుడా, నా స్వార్థం నాది. ఒకప్పుడు మిత్రుడు, ఇప్పుడు నాకు స్వార్థం వచ్చింది. నా సంతోషాలు, నా సుఖాలు, నా ఆనందాలు నాకు కావాలి కదా. ఇది ఉంటే దానికి అడ్డం, పొడిచేయండి, పొడిచేయండి, అయిపోయింది. అట్లా పోలుస్తానంటే ఆయన, కమలములు నీటబాసిన కమలాత్మని రశ్మి సోకి కమలిన వంగిన్. కమలములు అంటే ఏమి? పద్మ పుష్పాలు. అంటే పద్మాలు, అనేక రేకులతో వికసించినటువంటి పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి తెలుసా? అవి సూర్యోదయంతోనే వికసిస్తాయి. సూర్యుడి యొక్క కిరణాలు పడినప్పుడు అవి ఇట్లా వికసించి ఆనందంగా ఉంటాయి. ఎందుకు? కమలాలు భార్యలు, కమలాత్ముడు సూర్యుడు. కమలాత్ముడు అంటే, ఆత్ముడు అంటే ఎవరు? భర్త. భార్యకు భర్త ఎలాగో భర్తకు భార్య అలాగే. కనుక భర్త రాకుండా ఏ స్త్రీ కూడా తినదు, హైందవ సనాతన ధర్మం అనుసరించి. ఇప్పుడు ఎట్లుందో మనకు తెలియదు. సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే ఈ కమలం వికసిస్తుంది. ఎందుకు? ఆయన కిరణాలు తగిలితేనే. తగలకపోతే పాపం దుఃఖపడుతుంది, ముసుకుంటుంది, బాధపడుతుంది. అయ్యో ఈరోజు ఎందుకు నా యొక్క ఆత్మస్వరూపుడు, నా పతి, నా భర్త, నా కర్త, నన్ను వికసింపజేసేటటువంటి మనోహర సుందరమూర్తి, ప్రపంచానికంతా దివ్య తేజస్సు అందించి ఆనందాన్ని ఇస్తున్నటువంటి, జీవం పోషిస్తున్నటువంటి ఆయన రాలేదని బాధపడుతుంది. కనుక అలా బాధపడేటువంటి కమలాలు, ఆ కమలాత్ముడైనటువంటి సూర్యుడు, వాళ్ళ ప్రేమ అనుబంధం అంతా ఇంత అని చెప్పలేము. ఇదే విధంగా ఎవరైనా స్నేహితులు అనేవాళ్ళు ఉంటే ఇలా ఉంటారు, ప్రాణ స్నేహితుల్లాగా. అంటే ఎప్పుడో ఒకరితో మాట్లాడుకుంటా ఉంటే ఏదో వెళ్తి రోజు మాట్లాడాలి, లేదా వారానికి ఒక రోజు, లేదా నెలకు ఒక రోజు, అట్లా కూడా సంవత్సరానికి ఒక రోజు మాట్లాడాలి. అలా మాట్లాడితేనే ఆనందం. అంటే వాళ్ళు మిత్రులు మనకు. కాబట్టి ఈ మిత్రత్వం అనే దాంట్లో తేడాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ పద్యంలో చెప్పిన విధంగా ఉంటాయి. కమలాత్ముడు అంటే కమలాలకు ప్రాణస్వరూపుడైనటువంటి సూర్యుడు కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్. ఆ కమలాలు ఎవరైనా కోసి తీసి బయట పడేస్తే వెంటనే ఆ సూర్యుడి యొక్క వెలుగు, ఆ కిరణాలు పడి అది మాడిపోయి మసి బుగ్గలాగా తయారవుతుంది. చూడు, నీళ్ళల్లో ఉన్నప్పుడు వికసించిన ఆనందపడినాడు, ఆయన ఆనందపడి ఇవి ఆనందపడింది. నీటి బయటికి రాగానే కమలములు నీట బాసిన, కమలములు నీటి నుంచి బయటపడిపోతే కమలాత్ముడు అదే కమలాలను ఎవరైతే చేత అయితే వికసించబడిందో అటువంటి ఆయన చేతనే అది నశించిపోయినాయి, మాడిపోయినాయి. ఆ విధంగా తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుదురు తథ్యము సుమతి.
నెలవులు అంటే అనేక విధాలుగా అనుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ స్వార్థం అనేది పెరిగినప్పుడు ఆ మిత్రుడు దానికి అడ్డం ఉన్నాడు అని తెలిసినప్పుడు తొలగించాలి. వెంటనే అతన్ని మీద అనేక నిందలు వేసేసి ఏదో తొలగించేసేవాళ్ళు. తమ నెలవులు తప్పిన మిత్రుల శత్రులవుదురు అంటే ఒక పదవిలోనో, ఒక స్థితిలోనో, ఒక ఆనందంలోనో, ఏదో ఒక గొప్పగా ఉన్నప్పుడు నా మిత్రుడు ఎక్కడైనా చెప్పుకుంటాం. ఇది సహజం. లేదు ఆ మిత్రులకు పాపం కర్మవశాత్తు విధివశాత్తు ఏదో అంతా పోయి సర్వం కోల్పోయినప్పుడు అయ్యా మీ మిత్రుడు బాధలుంటా నాకు ఆయన మిత్రుడే అండి, మిత్రుడు కాదు ఏం కాదు. పదవి కూడా అంతే. పదవిలో ఉన్నంతసేపు నాకు మిత్రుడు ఈరోజు మంత్రి, నా మిత్రుడు ఏదో ఒక ఎమ్మెల్యే, నా మిత్రుడు అది ఇది ఏదో ఇది. ఆ పదవి పోయిందనుకో అదే నాకు సంబంధం లేదు, ఆయనకి నాకు ఎటువంటి సంబంధము లేదు, అతను నాకు శత్రువు అయిపోయినాడు. ఎందుకంటే ఆ మాట వినలేదు, అందుకే నాశనం అయిపోయినాడు. అంటే ఈ మాట వినుంటే బాగుపడి ఉంటాడు, వినకపోయి నాశనం అయిపోయినాడు. ఇలా ఈ యొక్క అబద్ధాలు ఎందుకు అంటే నెలవులు తప్పినప్పుడు, అంటే వారి స్థితి వారు కోల్పోయినప్పుడు. ఉన్నప్పుడు అందరూ స్నేహితులే, లేనప్పుడు ఒకరో ఇద్దరు ఆప్తులు మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళకి లేనితనం అనేది ఉంది అనేది కాదు వాళ్ళకి కావాల్సింది, ఆ మిత్రుని యొక్క మాటలు మాత్రమే కావాలి. ఆ మాట్లాడితే ఏదో సంతోషం, ఆనందం, మనసులో ఒక ప్రశాంతత. అటువంటి ప్రశాంతత కోసం మాట్లాడుకునే మిత్రులు ఉంటారు. అందరూ అలా కాదు, ఉన్నారు కొందరు దుర్మార్గులు, దుష్టులు, ఇలా అనేక మంది ఉంటారు వెన్నుపోటు పొడిచేవాళ్ళు. ఇప్పుడు వెన్నుపోటు తప్పిపోయింది, ముందు నుంచి పొడుస్తారు కడుపులో, బుచ్చుకో ఓ ఎందుకు నువ్వు ఇప్పుడు మాకు పనికిరావు, నాకు పనికి వచ్చేటట్టుగా ఉంటే ఉండు, నేను స్నేహితుడిని, నాకు పనికి రానప్పుడు నువ్వు దేనికి, నీ స్నేహం ఎందుకు, నువ్వెందుకు, పోతా ఉండు. అయ్యా మనం ఒకప్పుడు అది లేదు ఇది లేదు, నా బొందలు ముందు వెళ్ళు పెంచి ఏదో డబ్బులు అడగాలంటే 24 నుంచి డబ్బులు ఉంటాను, నేనే ఎక్కడి వచ్చేది. ఆహారం తినడానికి కూడా లేదు, ఒక 10 రూపాయలు 10 రూపాయలు విలువ తెలుసా నీకు? ఎంత కష్టపడాలి 10 రూపాయలు రావడానికి? నేను వచ్చి 10 రూపాయలు సులభంగా అడిగేస్తాను. నేను 10 రూపాయలు నీకు ఇచ్చేసేస్తే నాకు ఎంత తగ్గిపోతుంది తెలుసా? దానికి అనేక లెక్కలు వేసుకుంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పోతుంది. నారాయణ గోవింద గోవింద. హరిహరాత్మజం మణికంఠరామధేయం హరివరాసనం స్వామి విశ్వమోహనం హరితదీశ్వరం మారాచ్యుపాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం. స్వామి శరణమయ్యప్ప. కృష్ణం వందే జగద్గురుం.